Good morning, my dear students. I hope you all are fine at your home. Here also I am very good, Nana. This is 4th class social 6th lesson. So page number 46, seasons in India. Today I just want to give the explanation. In India, temperature and rainfall vary from season to season and from place to place. సో మన ఇండియాలో టెంపరేచర్ అనేది రెయిన్ఫాల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే సీజన్ నుంచి సీజన్కి కానీ ప్లేస్ టు ప్లేస్కి కానీ డిఫరెంట్ ఉంటుంది. సమ్ ప్లేసెస్ ఆర్ హాట్ వైల్ అదర్స్ ఆర్ కోల్డ్. కొన్ని ప్లేసెస్ వేడిగా ఉంటాయి, ఇంకొన్ని ప్లేసెస్ చల్లగా ఉంటాయి. సమ్ ప్లేసెస్ గెట్ వెరీ హెవీ రెయిన్ఫాల్ వైల్ అదర్స్ డు నాట్ గెట్ ఎనీ రెయిన్ ఫర్ ఇయర్స్. సో నాన్న సమ్ ప్లేసెస్ హెవీగా రెయిన్ఫాల్ ఉంటాయి, కొన్ని ఏమో కొన్ని ఇయర్స్ వరకు అసలు వర్షమే ఉండకుండా ఉంటుంది. వైల్ అదర్స్ డు నాట్ గెట్ ఎనీ రెయిన్ ఫర్ ఇయర్స్. సమ్ ప్లేసెస్ గెట్ ఫ్లూడ్స్ వైల్ అదర్స్ ఆర్ హిట్ బై డ్రాట్స్ ఇన్ ఇండియా. Variations in temperature, rainfall and monsoon winds result in 3 main seasons. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇంకొన్ని అయితే ఫ్లూడ్స్ వస్తాయి, అంటే వరదలు వచ్చి మరి కొట్టుకుపోతుంటే, కొన్ని ఏమో డ్రాట్స్ DROUGH. డ్రాట్స్ అంటే ఏంటంటే సో డ్రాట్స్ అంటే నాన్న అసలు వర్షమే లేకుండా ల్యాండ్ అంతా కూడా ఇట్లా లైన్స్ పడి ఉంటాయి చూడండి నాన్న, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. సో దాన్ని డ్రాట్స్ అంటారు, అసలు ఏమీ వర్షం లేకపోవడం వల్ల అలా. కాబట్టి ఇట్లా టెంపరేచరు, రెయిన్ఫాల్, ఈ మాన్సూన్ విండ్స్ని బట్టి మన ఇండియాలో 3 సీజన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వింటర్, సెకండ్ వన్ సమ్మర్ అండ్ మాన్సూన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వింటర్, ఐల్ గివ్ యూ explanation about winter. See Nana, the winter season begins from the middle of November and continues till the end of February. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మిడిల్ ఆఫ్ నవంబర్ మధ్యలో నుండి ఫిబ్రవరి ఎండ్ అయ్యేంత వరకు ఉంటుంది. డిసెంబర్ అండ్ జనవరి ఆర్ వెరీ కోల్డ్ ఇన్ ద మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. కాబట్టి డిసెంబర్, జనవరి చాలా ఎక్కువ భాగం వరకు మన ఇండియాలో కోల్డ్గా ఉంటుంది అనమాట, డిసెంబర్, జనవరి. నెక్స్ట్ ద నైట్స్ ఆర్ లాంగర్ దెన్ ద డేస్. సో డే కంటే అంటే పగల కంటే కూడా నైట్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ద కోస్టల్ ఏరియాస్ ఎంజాయ్ ప్లెజెంట్ వెదర్. సో కోస్టల్ అంటే సముద్రానికి ఎడ్జెస్లో ఉంటారు కదా కోస్టల్ ఏరియాస్, తీర ప్రాంతం వాళ్ళు. సో ఆ తీర ప్రాంతం వాళ్ళు ప్లెజెంట్ వెదర్తో ఉంటారు. ఇట్ ఈస్ నెదర్ హాట్ నార్ కోల్డ్. అంటే వాళ్ళకి వేడిగా ఉండొచ్చు, చల్లగా ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ వెరీ కోల్డ్ ఇన్ ద నార్థన్ మౌంటైన్స్. కానీ కోస్టల్ ఏరియాస్లో ప్లెజెంట్గా ఉంటే ఇక్కడ నార్థన్ మౌంటైన్స్లో అక్కడ మాత్రం వెరీ కోల్డ్గా ఉంటుంది, ఎందుకంటే అసలే అక్కడ మౌంటైన్స్ ఉంటాయి, ఆ మౌంటైన్స్లో స్నో ఉంటుంది. ఇంకా వింటర్ వచ్చేసరికి ఇంకా ఎక్కువ కోల్డ్ అవుతుంది. స్ట్రాంగ్ విండ్స్ ఫ్రమ్ ద వెస్ట్ కాల్డ్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ కాజ్ లైట్ రెయిన్ఫాల్ ఇన్ ద ప్లెయిన్స్ అండ్ స్నోఫాల్ ఇన్ ద నార్థన్ మౌంటైన్స్. అయితే నాన్న వెస్ట్ సైడ్ నుంచి మనకి చాలా బలమైనటువంటి గాలులు అనేవి వీస్తాయి. వెస్ట్ సైడ్ నుంచి వస్తున్నాయి కాబట్టి వాటిని ఏమంటారంటే వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అంటారు. సో వీటి వల్ల ప్లెయిన్స్లో వర్షం పడుతుంది, రెయిన్ఫాల్ పడుతుంది. తర్వాత నార్థన్ మౌంటైన్స్లో మనకే వర్షం పడుతుందంటే నార్త్ సైడ్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే స్నోఫాల్ పడుతుంటుంది, అంటే మంచు పడుతూ ఉంటుంది. ద వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఆర్ ఫాలోడ్ బై వెరీ కోల్డ్ వెదర్ అండ్ ఫాగ్. సో ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వల్ల చాలా కోల్డ్గా పొగ మంచు పడుతూ ఉంటుంది. ఏ మేజర్ పార్ట్ ఆఫ్ ఇండియా రిమైన్స్ డ్రై డ్యూరింగ్ దిస్ సీజన్. అయితే కొన్ని ఏరియాస్లో అయితే ఈ సీజన్లో కూడా డ్రైగా ఉంటుందంట. ద కోస్ట్ ఆఫ్ తమిళనాడు ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఒక తమిళనాడు కాకుండా మిగిలినవి కోస్టల్ ఏరియా అయినటువంటి తమిళనాడు కాకుండా మిగిలిన ఏరియా డ్రైగా ఉంటుంది. ఇట్ గెట్స్ హెవీ రెయిన్ఫాల్ డ్యూరింగ్ దిస్ టైమ్. సో వర్షం కూడా ఆ టైంలో ఎక్కువగా పడుతూ ఉంటుంది. నెక్స్ట్ వింటర్ ఈజ్ ద సీజన్ ఆఫ్ రోస్టెడ్ గ్రౌండ్నట్స్, యాపిల్స్ అండ్ లీఫీ వెజిటబుల్స్. సో వింటర్లో ఏముంటాయి నాన్న, గ్రౌండ్నట్స్, యాపిల్స్, లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా వస్తాయి. సో రిమైనింగ్ పార్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ లేటర్.
Until then, stay home, stay safe. Thank you. Bye.